రెడ్డి గారిని కలవటానికి వస్తున్నారు, ములాఖాతు కాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేస్తే నాయకుడు అన్నాడు వెనక బలం ఉంటేనే కదా ఏ నాయకుడికైనా ఏ కార్యకర్తకైనా బలం ఉండేది. అందుకే దానికి ఇలాంటి చర్యలు జరగకూడదని జగన్ ఓ జైలుకి జైలుకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నారంటే అన్యాయంగా కేసులు పెట్టి నాయకులందరినీ జైల్లో దోసి కార్యకర్తల మీద దాడులు ఇవన్నీ చూసి కాబట్టి జనం ఇది కరెక్ట్ కాదని ఎక్కడికక్కడ జగన్ వెళ్ళి కార్యకర్తల్ని నాయకుల్ని పరిగణిస్తున్నారు. మరి ఇప్పుడు అలాగే చూసుకుంటే ఈ నేపథ్యంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కూడా నాని కావచ్చు, పెర్నే నాని కావచ్చు, వీళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టే అవకాశం ఉంది, రంగం కూడా సిద్ధంగా అవుతుంది అంటున్నారు కదా, మీరేమంటారు? సిద్ధం ఉంటే అన్నిటికీ మేము కూడా దాన్ని ఖండించున్నాం. ఇప్పుడు కేసులు అనేది కొత్త కాదు, జైలు అనేది ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో మా అధికారం వచ్చిన తర్వాత మా కాడ ఉంటుంది లిస్టు రెడీ అయ్యి, అది వాళ్ళ కాడ బుక్ రెడీ అయ్యి ఉంటుందేమో కానీ మాకంతా మెమరీ పవర్ ఎక్కువ. వాళ్ళకి బుక్కులు ఉన్నాయి, మాకు బుక్ అవసరంలా, మాకు వాళ్ళ మెమరీ పవర్తో ఎక్కువ పట్టేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు జైలు వేసినంత మాత్రం ఏం అవ్వదు, కేసులు నడుస్తూ ఉంటాయి. అధికారులు ఉన్న తర్వాత ఏ అధికార పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ సెషన్ వాళ్ళు పాలగిస్తారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పడిపోయింది, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుందంటారు? జగన్నేమో మోసం చేయలేదన్న. జగన్నేమో మోసం చేయలేదు. జగన్నేమో మోసం చేయలేదు. అది ఏ ద్వారానే జరిగింది. జగన్ 11 సీట్లకి పరిమితం అవ్వాల. జగన్ ఇచ్చిన గత 5 సంవత్సరాల పథకాలు ఏ నాయకుడు ఇవ్వాల. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు అధికారంలోకి ఎక్కి 10 నెలలు అవుతుంది. ఏ ఒడి అనా, అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, పిల్లలకి ఏ పథకమైన స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా జగన్ ఉన్నప్పుడు భోజనం పిల్లలు తినడానికి అలా శుభ్రంగా ఫుడ్ పెట్టిన జగన్ ఎక్కర్లేదు. రూపురేఖల దశ మార్చింది ఒక జగన్మోహన్ రెడ్డి. గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్తో పోటీగా ఉంది ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్కి. మొత్తం టోటల్ జరిగింది. అన్న ఇప్పుడు ఒక వారంటీని 100 ఇల్లులకు పెడితే ఒక వారంటీ వచ్చి ఒక 100 ఇల్లులకి ఎలా తిరుగుతాడన్న? దానికి మీరు గుర్తించాలా. జగన్ ఉన్నప్పుడు ఒక వారంటీకి 50 ఇల్లులకి ఒక వారంటీకి వచ్చి 5,000 5,000 పెంచుకొని పోతా అన్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వారంటీ ఉండబట్టే నీకు రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, డచ్ సర్టిఫికేట్ కావాలన్నా, పిల్లలకి మనకు కార్డు కావాలన్నా, ఏదైనా సరే సచివాలయం ద్వారానే మన వారంటీ ద్వారానే మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు.